అందరికీ హాయ్. నా ఛానల్లో క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ మాత్రమే ఉంటాయండి. వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ అన్నమాట. మొత్తము డీప్ క్లీన్ అయితే చేస్తున్నాను ఫ్రిడ్జ్ని, బయట లోపల అంతా కూడా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మరింత సపోర్ట్గా అనిపిస్తుంది. ఇక్కడైతే నేను ముందు ఫ్రిడ్జ్ మీద ఉండేవన్నీ అయితే తీసేసాను అనమాట. ఇక్కడ చూసేయండి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను. నేను క్లీన్ చేయక కనీసం 1 మంత్ అవుతుంది. నేను మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటాను నీట్గా. అలాగే ఫ్రిడ్జ్లో ఇలాగా మ్యాట్స్ అయితే యూస్ చేస్తాను, ఫ్రిడ్జ్ మ్యాట్స్. ఎందుకంటే మనకు క్లీనింగ్ ఈజీ అవుతుంది. ప్రతిసారి అవన్నీ తీసి వాష్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. నేనైతే వీక్లీ వన్స్ ఈ మ్యాట్స్ అయితే తీసి వాష్ చేసుకుంటాను. మంత్లీ వన్స్ మాత్రం పూర్తిగా క్లీన్ చేసేస్తాను. ఇక్కడైతే ముందు నేను పవర్ సప్లైని అయితే తీసేసాను. స్విచ్ బంద్ చేసి ప్లగ్ అయితే తీసేసాను అనమాట. తర్వాత ఫ్రిడ్జ్లో ఉండేవన్నీ తీసి పెడుతున్నాను. ప్రతి ఒక్కరూ కిచెన్లో మనకి హెల్ప్ఫుల్గా ఉండడం కోసం ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. అయితే వాటిని సరైన పద్ధతిలో యూజ్ చేస్తేనే అవి ఎక్కువ రోజులు వస్తాయన్నమాట. ఇప్పుడైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. కాకపోతే దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో తెలియక తొందరగా పాడైపోతూ ఉంటాయన్నమాట. అయితే ఈ వీడియోలో నేను ఫ్రిడ్జ్ గురించి కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అందులో భాగంగానే ఈ మ్యాట్స్ అన్నమాట. మ్యాట్స్ వేసినట్టయితే మనకు ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఈజీ అవుతుంది. నేను వీక్లీ వన్స్ అయితే మ్యాట్స్ తీసేసి వాటిని వాష్ చేసి పెట్టుకుంటాను. మంత్లీ వన్స్ పూర్తిగా మొత్తము ర్యాక్స్ అవన్నీ తీసేసి అయితే క్లీన్ చేసుకుంటాను. చూసారు కదా, ఇక్కడైతే సామాన్లన్నీ తీసేసాను. ఇందులో ఏమున్నాయని చూపిస్తున్నాను అనమాట. ఇదైతే శనగపిండి. దీన్ని ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను నేను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. బయట పెట్టినట్టయితే తొందరగా పురుగు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా ఇది బాదం పప్పు. కొంచెం బాదం పప్పు తీసుకొని కిచెన్లో పెట్టుకుంటాను. మిగతాది ఇక్కడ పెట్టేస్తాను అనమాట. ఇదైతే కారం పొడి. కారం పొడి కూడా మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాం. ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ విషయానికి వస్తే కనీసం మీకు ఎంత టైం లేకపోయినా సరే 3 మంత్స్కి ఒకసారైనా పూర్తిగా డీప్ క్లీన్ అయితే చేయండి. అలా చేసినట్టయితే ఫ్రిడ్జ్ మనకి ఎక్కువ రోజులు వస్తుందన్నమాట, ఎలాంటి రిపేర్స్ లేకుండా. ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ విషయానికి వస్తే మనం ముందు స్విచ్ బంద్ చేసి ప్లగ్ అయితే తీసేయాలి. అలా చేసినట్టయితే టెన్షన్ లేకుండా మనము ఫ్రీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే పవర్ సేవ్ కూడా అవుతుంది. ఇంకా నేను ఇక్కడైతే షెల్ఫ్స్ అన్నీ తీసేస్తున్నాను. తీసేసి వీటిని శుభ్రంగా వాష్ చేసుకుంటాను. షెల్ఫ్స్ అన్నీ తీసేసి వాష్ చేసుకొని నీట్గా మళ్ళీ వాటిని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో రకరకాల పదార్థాలు పెడుతూ ఉంటాం కదా, వాటి స్మెల్ అదంతా కూడా ఫ్రిడ్జ్ పట్టేసుకుంటుంది. మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడల్లా అదే స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి మంత్లీ వన్స్ అయితే ఇలా క్లీన్ చేసుకున్నట్టయితే ఫ్రిడ్జ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో షెల్ఫ్స్ అన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ వాష్ చేస్తున్నాను. మనము ఫ్రిడ్జ్ పూర్తిగా శుభ్రం చేసుకున్న తర్వాత వాటి మీద అయితే షీట్స్ వేయడం వల్ల క్లీనింగ్ ప్రాసెస్ మనకు ఈజీ అవుతుంది. అలాగే మనం ఫ్రిడ్జ్లో రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే పెడుతూ ఉంటాం. దాంతో అన్ని స్మెల్స్ మిక్స్ అయిపోతాయి. కాబట్టి ఒక చిన్న కప్పు తీసుకొని అందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఫ్రిడ్జ్లో ఒక కార్నర్లో పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో ఉండే ఎటువంటి వాసన అయినా ఈ బేకింగ్ సోడా పీల్చుకుంటుంది. దాంతో చెడు వాసన అయితే రాకుండా ఉంటుందన్నమాట. మనం పెరుగు అలా పెట్టినప్పుడు పెరుగు కూడా స్మెల్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ పెరుగు తిన్నప్పుడు మనకి ఫ్రిడ్జ్లో ఎలాంటి స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్లే వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి ఈ టిప్ను అయితే ఫాలో అవ్వండి. అలాగే మీరు ఎక్కువ రోజులు ఇంట్లో ఉండట్లేదు అంటే బయటకు వెళ్ళే ముందు ఫ్రిడ్జ్ ఖాళీ చేసి నీట్గా డీప్ క్లీన్ అయితే చేసేసి ప్లగ్ తీసి పెట్టేసి డోర్ ఓపెన్ చేసి ఉంచండి. ఇలా చేయడం వల్ల మీరు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మీ ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్ని ఎక్కువ సామాన్లు పెట్టేసి ఫుల్గా పెట్టేయకూడదు. ఎప్పుడైతే మన ఫ్రిడ్జ్ ఓపెన్గా స్పేషియస్గా ఉంటుందో అప్పుడే ఆ కూలింగ్ బాగా సర్క్యులేట్ అయ్యి మనం పెట్టిన వస్తువులు పాడవకుండా ఉంటాయి. అలాగని చెప్పి మొత్తం ఖాళీగా కూడా ఉంచేయకూడదు.
ఇంకా మంత్లీ వన్స్ మనము ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేయడం వల్ల మనం పెట్టిన వస్తువులలో ఏదైనా మర్చిపోయినా కూడా తీసేయచ్చు. అలాగే మసాలాస్ అవన్నీ పెడుతూ ఉంటాం కదా, వాటి ఎక్స్పైరీ డేట్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోండి. దీనివల్ల మనకు ఎక్స్పైర్ అయిన ఐటమ్స్ ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్లో తీసేయచ్చు. ఇంకా ఫ్రిడ్జ్లో మనము వేడి వస్తువులు అయితే పెట్టకూడదు. కొంతమంది ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వేడి వస్తువులే అలాగా పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేయకూడదు. ఎప్పుడైనా వేడివి చల్లారిన తర్వాతే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దానివల్ల కూడా ఫ్రిడ్జ్ మనకి చాలా కాలం అయితే వస్తుంది. అలాగే కొంతమంది నైట్ టైము చల్లగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్ స్విచ్ అయితే బంద్ చేస్తూ ఉంటారు. అలా మాత్రం చేయకండి. అలా చేసినట్టయితే రాత్రంతా ఫ్రిడ్జ్ కూలింగ్ అంతా పోయి లోపల టెంపరేచర్ అనేది పెరుగుతుంది. దానివల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు అయితే పాడయ్యే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్ చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా ఎప్పుడూ ఆన్లోనే ఉంచండి. ఇంకా మనం ఫ్రిడ్జ్ ఎప్పుడు క్లీన్గా ఉంచడం, అలాగే బ్యాక్ సైడ్ ఉండే కాయిల్స్ని అలాగా క్లీన్ చేసుకోవడం వల్ల మన ఫ్రిడ్జ్ అయితే పవర్ని తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీ దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ టిప్స్లో మీకు ఏ ఒక్కటైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నేనైతే ప్రతిసారి ఇలాగే ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకుంటాను. ఇంకా మీరు ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకుంటారు, ఆర్గనైజ్ చేసుకుంటారు అనేసి నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ అయితే చూపించట్లేదు. ఎందుకంటే మేము లీవ్కి ఇంటికి వెళ్ళిపోతున్నాం. అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్ అయితే నీట్గా క్లీన్ చేసి అలాగే ఓపెన్ చేసి ఉంచేసి వెళ్తానన్నమాట. అందుకే ఫ్రిడ్జ్లో సామాన్లు కూడా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమీ లేకుండా ఖాళీగా ఉంది. మీకు ఆర్గనైజింగ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ వచ్చాకైతే ఆర్గనైజింగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకుంటారో, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఇవన్నీ అయితే వాష్ చేసి ఒక క్లాత్ అయితే తీసుకొని మొత్తం నీట్గా డ్రై చేసేస్తాను. తర్వాతే వీటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. చూడండి, వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అవి వాష్ చేసి ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఫ్రిడ్జ్ అయితే మనము లోపల క్లీన్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ స్విచ్ బంద్ చేసి షెల్ఫ్స్ అవన్నీ తీసి వాష్ చేసేసరికి లోపల ఉండే ఐస్ అంతా ఇలాగా వచ్చేసిందనమాట. దాన్ని అయితే తీసేసి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. కింద ఉండే ఈ ర్యాక్ మాత్రం తీయకండి, ఎందుకంటే పైన కొంచెం వాటర్ అలా ఉంటుంది. అది మనం తీసినట్టయితే వాటర్ అంతా ఫ్రిడ్జ్లో పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని చెప్పేసి దాన్ని అలాగే ఉంచేయండి. మనం ఫ్రిడ్జ్ నీట్గా మొత్తం క్లీన్ చేసేసాక లోపల డీప్ ఫ్రీజర్లో ఉండే వాటర్ అంతా పోయాకైతే మనము ఆ ర్యాక్ని క్లీన్ చేయొచ్చు. ఇక్కడైతే నేను కొంచెం వెనిగర్ అలాగే వాటర్ తీసుకొని అయితే ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేస్తాను. ఎలాంటి క్లీనింగ్ లిక్విడ్స్ అయితే యూజ్ చేయను. వెనిగర్తోనే మనకు చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఏ వస్తువైనా మనము వెనిగర్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే వాటరు వెనిగర్ లిక్విడ్ తోటే నేను ఫ్రిడ్జ్ లోపలంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ డోర్కి సీల్ లాగా ఉంటుంది కదండి, అదైతే నీట్గా క్లీన్ చేసుకోండి. దానికే ఎక్కువ డస్ట్ అలా పడుతుందన్నమాట. అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ప్రతిసారి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఫ్రిడ్జ్ డోరు చక్కగా క్లోజ్ అవ్వక పవర్ అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. కాబట్టి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ డోర్ అయితే లాక్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలా కూడా మనము పవర్ని సేవ్ చేయొచ్చు. ఫ్రీజర్లో ఎక్కువగా ఐస్ అయితే పేరుకుపోతూ ఉంటుంది. దాన్ని క్లీన్ చేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. దానివల్ల పవర్ యూసేజ్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా మనం పెట్టే ఫుడ్ ఐటమ్స్ కూడా పాడయ్యే అవకాశం ఉంది. అలాగే ఫ్రీజర్లో బ్యాడ్ స్మెల్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఫ్రిడ్జ్లో ఐస్ అయితే ఏర్పడకుండా కొన్ని చిట్కాల ద్వారా అయితే మనము చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రీజర్లో మనము వేడి పదార్థాలు పెట్టినప్పుడు దాని నుంచి వచ్చే తేమ వల్ల ఐస్ అయితే అయ్యే అవకాశం ఉంది, ఐస్ లాగా మారే అవకాశం ఉంది. కాబట్టి మనం పెట్టే ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చాకైతే ఫ్రీజర్లో పెట్టండి.
ఇంకా ఫ్రిడ్జ్ డోర్ని చక్కగా క్లోజ్ చేయకపోవడం, అలాగే మనం ప్రతిసారి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు సరిగ్గా డోర్ క్లోజ్ అయిందా లేదా చూసుకోవాలి. బయట ఉండే తేమ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి అది కూడా ఐస్ లాగా ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని చెప్పేసి మనము ఫ్రిడ్జ్ నీట్గా డోర్ క్లోజ్ అవుతుందా లేదా అనేది ఒక పేపర్ పెట్టి అయితే చెక్ చేసుకోవచ్చు. డోర్ క్లోజ్ చేసే ముందు ఒక పేపర్ అయితే తీసుకొని ఫ్రిడ్జ్ దగ్గర పెట్టి క్లోజ్ చేసినట్టయితే పేపర్ కిందకి జారితే రబ్బర్ సీల్ అయితే పాడైపోయినట్టు, దాన్ని అయితే మనం రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా స్టిఫ్గా ఉన్నట్టయితే ఫ్రిడ్జ్ డోర్ మామూలుగానే ఉన్నట్టు. ఇలా కూడా మనము ఫ్రిడ్జ్లో ఐస్ ఏర్పడకుండా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మనం ఫుడ్ ఐటమ్స్ పెట్టేటప్పుడు ఓపెన్గా కాకుండా క్లోజ్గా పెట్టడానికి ట్రై చేయండి. జిప్ లాక్ బ్యాగ్స్ అలాగే యూజ్ చేసి. లేదంటే ఓపెన్గా పెట్టినట్టయితే దాని నుంచి వచ్చే తేమ వల్ల కూడా ఐస్ ఫామ్ అవుతుంది. ఆ తేమ వల్ల మనం పెట్టిన ఫుడ్ ఐటమ్స్ కూడా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి జిప్ లాక్ బ్యాగ్స్ అయితే యూజ్ చేయండి. ఫ్రీజర్ని 3 to 6 monthsకి ఒకసారైనా డీఫ్రోస్ట్ చేయండి. దీనివల్ల ఫ్రీజర్ ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఫ్రీజర్లో ఐస్ పేరుకోకుండా నేను యూజ్ చేసే టిప్ అయితే ఇప్పుడు మీకు చెప్తున్నాను. డీప్ ఫ్రీజర్ లోపల లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసినట్టయితే మనకు ఐస్ పేరుకోదు. ఒకవేళ పేరుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తుందన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను షెల్ఫ్స్ అన్నీ ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాను కదా, అవైతే ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకొని అయితే తడి లేకుండా తుడుచుకున్నాను. అలాగే ఇంకా వీటిల్లో పెట్టేసి ర్యాక్స్ అయితే వాటి మీద మ్యాట్స్ కూడా పెట్టేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆర్గనైజింగ్ అయితే చూపించట్లేదు, జస్ట్ క్లీనింగ్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఎలాగైతే పెట్టానో ఇంకా అలాగే ఫ్రిడ్జ్ని అయితే ఉంచేస్తానన్నమాట. ఇంకా ఏం సామాన్లు పెట్టను. ఇప్పుడు లీవ్ నుంచి వచ్చాకైతే ఫ్రిడ్జ్ని వాడటం స్టార్ట్ చేస్తాను. ఇంకా కింద ఈ ఉల్లిపాయల ర్యాక్ ఒకటి ఉంది, అది కూడా క్లీన్ చేసి బయట అవుట్ సైడ్స్ అంతా కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకుంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోతుందన్నమాట. ఈ వీడియోలో అయితే నేను చాలా టిప్సే మీకు షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా నేను చెప్పని ఏమైనా టిప్స్ ఏమైనా ఉంటే నాకైతే మీరు కామెంట్ చేయండి. వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇలాంటి క్లీనింగ్ అలాగే ఆర్గనైజింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూడండి. చూసి మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే కామెంట్ వల్ల నాకు చాలా మంచిగా అనిపిస్తుందన్నమాట. అలాగే ఇక్కడైతే నేను కింద ఉల్లిపాయల ర్యాక్ని అలాగే ఫ్రిడ్జ్ పక్కకు జరిపి అయితే క్లీన్ చేసేసాను. బయట అవుట్ సైడ్ కూడా ఇంకా వెనిగర్ అలాగే వాటర్ లిక్విడ్తోనే ఇలాగైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఇదండి, ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ అలాగే టిప్స్ అయితే నాకు తెలిసినంత వరకు అన్నీ షేర్ చేశాను. ఫ్రిడ్జ్కి బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేశాను, కాకపోతే వీడియో తీయడానికి నాకు బ్యాక్ సైడ్ అవ్వలేదన్నమాట. అందుకని వీడియో అయితే తీయలేదు. కానీ బ్యాక్ సైడ్ కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. అక్కడ కూడా మనకు ఎక్కువగా దుమ్ము అయితే పట్టి ఉంటుంది, కేర్ఫుల్గా క్లీన్ చేసుకోండి. ఇక్కడైతే నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.